రాజ్యసభ సభ్యుడై ఉండి విజయసాయిరెడ్డి గారు మీడియా పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరము. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా పిలువబడే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, వివిధ దినపత్రిక కావచ్చు, మీడియాను టార్గెట్ చేసి ఇష్టానురీతిగా మాట్లాడడం సబబు కాదు. ఒక బాధ్యత గల రాజ్యసభ ఎంపీగా ఉండి మీడియాను టార్గెట్ చేసుకుంటూ మీడియాను ఇష్టం వచ్చినట్లు తిట్టడము, నేను వారంతా చూస్తానడము, ఆ విధంగా రాజకీయాలకు అతీతంగా ఏదైనా మీడియా ఉండాలి. కానీ రాజకీయాలను ముడిపడి రాజకీయాలు చేయడం అనేది చాలా ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి, ప్రతి పత్రికకు, ప్రతి మీ ఛానల్కు కూడా ప్రతి ఒక్కరు చేయాల్సిన పనులు వివిధ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే సమయంలో విలేకరులందరూ ఏకతాటిపై వచ్చి ఈ విజయసాయిరెడ్డి పైన తగిన చర్యలు తీసుకోవాలా, అతన్ని రాజ్యసభ పదవి నుండి కూడా తొలగించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. వాస్తవానికి ఈ ఒక ఎంపీగా ఉంటూ మీడియా రంగాన్ని ఈ విధంగా తిట్టడం ఏంటంటే ఎక్కడ నేను చూడలేదు. ప్రపంచంలోనే మీడియా రంగాన్ని టార్గెట్ చేయడం ఎన్నే చూడడము. కాబట్టి ఇలాంటి వ్యక్తులను ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులను రాజ్యసభకు కానీ ఇతర నామినేట్ పదవులు కానీ ఎవరు కూడా తీసుకోకుండా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు వసంతం భుజంగరావు, సీనియర్ జర్నలిస్ట్. సంఘాలుగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీడియా అంటే మరి నిజాలను వెలికి తీసి మరి పరంగా ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా, ఎక్కడ ఏం చేసినా కానీ మరి మీడియా పరంగా అన్నీ కూడా వెలికి తీసినటువంటి అలాంటి మీడియాను మరి విజయసాయిరెడ్డి గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడము చాలా తప్పు. మేము ఇవాళ ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా అతన్ని ఖండిస్తూ ఉన్నాము. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మరి మీడియా మిత్రులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము ప్రజా సంఘాలుగా మేము ఇలా డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. నీ అనుచితమైన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము ఇవాళ డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి మరి ఈ విధంగా నిరసన కార్యక్రమం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఈ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేసినాడు కాబట్టి నీ అనుచితమైన వ్యాఖ్యలను కూడా ఉపసంహరించుకొని నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఇవాళ ప్రజా సంఘాలుగా మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో దేశంలోనే ఈ విధమైన చర్య చేపట్టినటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి ఒక మీడియా ప్రింట్ మిత్రులకు మరి అనుచిత వ్యాఖ్యలు చేయడము ఆయన పదవికి సంస్కారం కాదు. మరి ఆయన ఎంపీగా ఉండి కూడా మరి మీరు ఈ విధంగా అంటే మీరు ఏ భాషలో మాట్లాడకూడదో ఆ భాషలో మీరు మీడియా మిత్రులకు మాట్లాడుతున్నారంటే మీ సంస్కారం ఉందా మీకు అని చెప్పేసి కూడా మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ విధంగా వివరిస్తే మీ పదవికే రాజీనామా చేయాల్సి వస్తుంది. మరి మీడియా మిత్రులు అంటే ఏమనుకున్నారు మీరు ప్రజా సమస్యలను వాళ్ళు బయటికి తీసి వెలుగులో చూపించినటువంటి వారు మీడియా మిత్రులు. ఏ సమస్య అయినా కూడా మరి ఎప్పుడు మన కరోనా కాలంలో కూడా వాళ్ళు కష్టపడి బయటకు వచ్చి యుద్ధం చేసినటువంటి వాళ్ళు మీడియా మిత్రులు. మరి అటువంటి వారికి మీరు ఈ విధంగా మాట్లాడడం శ్రేయస్ కాదు. మీరు ఇప్పటికైనా కూడా మీడియా మిత్రులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. అలా చెప్పని పక్షంలో రాష్ట్రం అంతా కూడా మీడియా మిత్రులతో ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు కూడా ఏకమై మిమ్మల్ని ఎవరైతే మీరు ఈ విధంగా మాట్లాడినారో వాళ్ళని వెంటనే క్షమాపణ చెప్పాలి. మళ్ళీ రిపీట్ కాకుండా, పునరావృతం కాకుండా కూడా మీరు ఈ విధంగా ఎవరైనా సరే చేయకూడదని చెప్పేసి కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మీడియా వాళ్ళపైన మాట్లాడినటువంటి విజయసాయిరెడ్డి వాళ్ళకు క్షమాపణ చెప్పాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగాని సమస్యలు ప్రజాప్రతినిధులకు దృష్టి తీసుకెళ్లే వాళ్ళకి ఎన్ని సమస్యలను కూడా నిజాయితీగా పనిచేసినటువంటి మీడియా మిత్రులపైన ఈ విధంగా అనుచిత వాక్యాలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే కూడా సిఐటి తరఫున మీడియా మిత్రులు కానీ, పత్రికా విలేకరులు కానీ పైన
మాట్లాడినటువంటి ఉచిత వాకి తీసుకుని క్షమాపణ చెప్పేంత వరకు కూడా పూర్తిగా మా మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే పొంతన లేనటువంటి మాటలు మాట్లాడినారు. అవన్నీ ఎవరికి తెలుసు ఆ మీడియా మిత్రులకే తెలుసు. ఆ బయట తీసినందువలన మీరు ఆ విధంగా మాట్లాడితే సమంజసం కాదు. అవసరమైతే పరీక్షలు చేసుకుంటే కూడా సిద్ధమా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.